హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెల్ల జుట్టుని సహజంగానే నల్లగా మార్చుకోవడానికి ఒక మంచి రెమెడీని షేర్ చేస్తున్నామండి. ఇది ఒక్కసారి మీ తలపై పడితే 3 నెలల వరకు నల్ల రంగు జుట్టుపై పోదండి. చాలా థిక్ బ్లాక్ లో మీ జుట్టు రంగు కనపడుతుంది. తెల్ల జుట్టు రాగానే చాలా మంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారండి. వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి అవి పడవండి. తలపై దద్దుర్లు దురద వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ తలపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది సహజంగానే తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరగడానికి, జుట్టు సిల్కీగా షైనీగా కనపడడానికి ఈ రెమెడీ అద్భుతంగా వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే ఇది మీ ఫేవరెట్ హెయిర్ డై అవుతుంది. అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మన జుట్టుకి అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే కనుక కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే మొదటగా ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి. న్యాచురల్గా దొరికే గోరింటాకు అయితే మన తలపై కలర్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు గోరింటాకు దొరకకపోతే హెన్నా పౌడర్నైనా వాడొచ్చండి. మంచి బ్రాండ్ హెన్నా పౌడర్ తీసుకుని ఈ రెమెడీలోకి మీరు వాడుకోవచ్చు. లేత గోరింటాకు తీసుకున్నట్టయితే ఈ రెమెడీలోకి బాగా పనిచేస్తుంది. గోరింటాకులో ఉండే ముదురు కాడలన్నిటినీ తీసేసి గోరింటాకుని శుభ్రం చేసుకోవాలండి. గోరింటాకు తెల్ల జుట్టుని సహజంగా నల్లగా లేదా గోధుమ రంగులోకి మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది జుట్టు కుదులను బలపరుస్తుంది, స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. తెల్ల జుట్టుపై గోరింటాకు అప్లై చేస్తే జుట్టు గోధుమ రంగులోకి మారుతుంది కదా, నల్లగా ఎలా మారుతుందని మీరు అనుకోవచ్చండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెమెడీలోకి 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. టీ పొడి, మెంతులు, కరివేపాకు ఈ 3 కూడా మన జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికే కాకుండా మన జుట్టు పెరగడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయండి. ఈ ప్యాన్లో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించాలి. మన హెయిర్ డైకి వాడడానికి ఒక అద్భుతమైన డికాక్షన్ అయితే రెడీ అవుతుందండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి టీ పొడి సహజంగా ఉపయోగపడుతుందండి. ఇది మన జుట్టుకు మంచి కలర్ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టీ పొడి వాడడం వల్ల జుట్టు మెరుస్తూ కనపడుతుందండి. అలాగే మెంతులు తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, కుదుళ్లను బలంగా చేయడానికి చాలా బాగా సహాయం చేస్తాయి. మెంతుల్లో ఉండే నికోటినిక్ ఆమ్లం, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయండి. అందువల్ల మన జుట్టు రాలకుండా ఉంటుంది. కుదుళ్లకు మంచి పోషణ అందించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయండి. అలాగే మెలనిన్ని ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మెలనిన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వాటర్ని అంతా కూడా బాగా మరిగించాలి. మన జుట్టుని పెంచుకోవడానికి, జుట్టు రాలకుండా ఆపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 నుండి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మరిగించాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టుపై మ్యాజిక్ చేసి మన తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక అద్భుతమైన డికాక్షన్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు గోరింటాకును తీసుకోవాలండి. మన జుట్టుకి ఏది వాడినా కానీ శుభ్రంగా క్లీన్ చేసుకుని వాడాలి. ఆకులపై ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మన తలపై చుండ్రు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. చుండ్రు ఎక్కువైతే కనుక మన జుట్టు రాలే సమస్య అనేది ఎప్పటికీ తీరదండి. బాగా క్లీన్ చేసుకున్న గోరింటాకును మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత గోరింటాకును యాడ్ చేసుకోండి. దాదాపు 2 గుప్పిళ్ళ వరకు గోరింటాకు మనకు అవసరం అవుతుంది. గోరింటాకు పొడి కాకుండా ఇలా న్యాచురల్గా దొరికే గోరింటాకును వాడితే మనకి రంగు బాగా వస్తుందండి.
మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న గోరింటాకులో మనం రెడీ చేసుకున్న డికాక్షన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గోరింటాకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ గోరింటాకు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం మన జుట్టుకి సహజమైన కాంతిని అందిస్తుందండి. మన స్కాల్ప్ పై ఎటువంటి ఫంగస్ లేకుండా నివారిస్తుంది. మన తలపై పెట్టుకుంటే జారకుండా ఉండే విధంగా ఈ పేస్ట్ని మనం కలుపుకోవాలండి. దీనిపై మూత పెట్టేసి 1 గంట వరకు పక్కన పెడదాము. ఒకవేళ మీకు టైం ఉంటే రాత్రంతా కూడా గోరింటాకుని ఇలా ఉంచుకోవచ్చు. పక్కన పెట్టుకున్న గోరింటాకుని మన తలపై అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా తెల్ల జుట్టు ఏ భాగాల్లో ఉందో ఆ భాగాల్లో గోరింటాకుని దట్టంగా అప్లై చేసుకోవాలి. దానివల్ల మన జుట్టు ముదురు గోధుమ రంగులోకి మారుతుందండి. గోధుమ రంగులోకి మారిన మన తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలో వీడియోలో చూద్దామండి. ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ హెన్నా ప్యాక్ని తలంతా దట్టంగా అప్లై చేసుకోవాలి. గోరింటాక్ ప్యాక్ వల్ల మన స్కాల్ప్ పై ఉండే వేడి తగ్గుతుందండి. మన తలంతా కూడా చల్లగా ఉండి చాలా రిలీఫ్గా ఉంటుంది. గోరింటాక్ అనేది మన జుట్టుకి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరమని చెప్పొచ్చు. న్యాచురల్గా గోరింటాకు దొరకకపోతే మంచి బ్రాండ్ హెన్నా పౌడర్ని తీసుకోండి. వీలైనంత వరకు గోరింటాకు వాడడానికి ట్రై చేయండి. ఇలా తలంతా కూడా గోరింటాకు ప్యాక్ని దట్టంగా అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు మన తలపై ఉంచుకోవాలండి. గంట తర్వాత శుభ్రంగా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మన జుట్టంతా కూడా డ్రై అయిన తర్వాత మరొక ప్యాక్ అప్లై చేసుకోవాలండి. చూడండి, గోరింటాకు ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత జుట్టంతా కూడా ముదురు గోధుమ రంగులోకి మారిందండి. ఈ విధంగా మారితే మన జుట్టు నల్లగా మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకుని హాట్ వాటర్ని రెడీ చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండే వాటరు మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు ఇండిగో పౌడర్ని తీసుకోవాలండి. ఇండిగో పౌడర్ని తెలుగులో నీలి ఆకు చూర్ణం అంటారండి. మనకు అన్ని ఆయుర్వేద స్టోర్స్లోనూ ఇది దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఇండిగో పౌడర్ మాత్రం మంచి బ్రాండ్ తీసుకోవాలండి. లేకపోతే మన తలపై బ్లాక్ కలర్ అనేది సరిగ్గా రాదు. ఎంత మంచి బ్రాండ్ తీసుకుంటే అంత బాగా మన తలపై పనిచేస్తుంది. ఇండిగో పౌడర్ని మీ జుట్టుకు సరిపడినంత ఒక బౌల్లో వేసుకుని ఈ గోరువెచ్చని నీళ్ళని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా ఇండిగో పౌడర్ని బాగా కలుపుకోవాలి. గోరింటాక్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత జుట్టంతా చూడండి ఎంత రెడ్ కలర్లోకి వచ్చిందో. ఈ విధంగా రెడ్ కలర్లోకి వస్తే మీ జుట్టంతా నల్లగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇలా రెడ్ కలర్లోకి మారిన ఈ హెయిర్ పై ఇండిగో ప్యాక్ని అప్లై చేయాలి. ఇండిగో ప్యాక్ని కలుపుకున్న వెంటనే అప్లై చేయాలండి. లేట్ చేయకూడదు. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలి. మన తలలో తెల్ల జుట్టు ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ బాగా దట్టంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా తిక్కుగా మారుతుందండి. అప్పుడప్పుడే తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకి, తలంతా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా న్యాచురల్గా పనిచేస్తుందండి. మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడి రకరకాల ఇబ్బందులు పడే బదులు ఈ విధంగా మన తెల్ల జుట్టుని నల్లగా ఈజీగా మార్చుకోవచ్చు. ఈ 2 హెయిర్ ప్యాక్స్ మీరు గనక ట్రై చేస్తే ఇక ఎప్పుడు కూడా ఇదే వాడుతూ ఉంటారండి. అంత బాగా మన జుట్టుపై కలర్ అనేది వస్తుంది. ఇండిగో ప్యాక్ని ఇలా తలంతా అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు మన తలపై ఉంచుకోవాలండి. గంట తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇండిగో ప్యాక్ 1 అవర్ ఉంచుకుని మన తలనంతా క్లీన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఎక్కడా కూడా తెల్ల వెంట్రుక అనేది కనపడకుండా జుట్టంతా థిక్ బ్లాక్గా కనపడుతుందండి. ఈ విధంగానే మీ జుట్టు రంగు కూడా మారుతుంది. ఇది ఎవరికైనా కానీ చాలా బాగా పనిచేస్తుంది. తెల్ల జుట్టుతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. 3 నెలల వరకు కూడా ఈ రంగు అనేది మీ తలపై అలానే ఉంటుందండి. మన స్కాల్ప్ అంతా కూడా ఆరోగ్యంగా మారిపోతుంది. చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం ఆగిపోతుందండి. గోరింటాకు వల్ల మన జుట్టు ఎంతో అందంగా సిల్కీగా కనపడుతుంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా మన జుట్టుని పెంచడానికి ఉపయోగపడే ఈ హెయిర్ ప్యాక్స్ ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.